నమస్తే, నేను మీ సతీష్. ఐపీఎస్ అధికారులను అడ్డంగా బుక్ చేసిన జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరు ఆ ఐపీఎస్లు, ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణమని చూస్తే, ఒక 16 మంది ఐపీఎస్ అధికారులపైన నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, ముఖ్యంగా ఎవరు ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు కూడా అంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోస్టింగుల గురించి వెయిట్ చేస్తున్నటువంటి అధికారులు. మరి వాళ్ళకి ఇప్పటి వరకు పోస్టింగ్ రాలేదు. ఎందుకు, మరి ఎవరు ఆ అధికారులు, దానిపైన ద్వారకా తిరుమలరావు గారు మరి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఆయన ఏం చెప్పారు, దానిపైన జరుగుతున్నటువంటి రచ్చ ఏమిటి అనేటువంటి అంశం ఒక్కసారి చూసిన తర్వాత మరి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా బుక్ చేశాడు అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కనిపిస్తున్నటువంటి లిస్టే ఆ 16 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో పోస్టింగుల కోసం చూస్తూ ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారో వాళ్ళే ఈ అధికారులు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి, ఈయన మీకు గుర్తుండే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశాడు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి ఆయన ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ అరెస్టులకి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉంది అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక వార్తలు, అనేక విశ్లేషణల రూపంలో మనం చర్చించుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి విషయంలో ఈయన తాలూకు పాత్ర కూడా ఉంది అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా మనం విన్నాం. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆయన ఐపీఎస్ చదువుకుని పబ్లిక్ సర్వెంట్ అయి ఉన్నాను, మరి నేను ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని, ప్రభుత్వానికి పని చేయాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం పొలిటికల్ సర్వీస్ కింద, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ లాగా మార్చేసి గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి ఆ పదవిని ఓడిగంలాగా ఆయన కాళ్ళ దగ్గర పాదాక్రాంతమైపోయి పనిచేసినటువంటి వ్యక్తి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వాళ్ళలో హిట్ లిస్ట్లో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత పివి సునీల్ కుమార్ ఐపీఎస్, ఈయన కూడా మీకు గుర్తుండే ఉంటారు. కస్టోడియల్ టార్చర్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి పేరు RRR అంటే రఘురామకృష్ణంరాజు గారు. మరి ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసి, వీడియోలు చూపించి, మరి వీడియో కాల్ చేసి లైవ్లో చూపించి మరి స్వామి భక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్. ఆయన కూడా ప్రస్తుతం పోస్టింగ్ లేక పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. తర్వాత ఎన్ సంజయ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీగా చేశారు. ఆయన కూడా మనం చూసాం ఏపీసీఐడికి చీఫ్గా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఆయనదే కీలకమైనటువంటి పాత్ర. ఆ తర్వాత మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో కలిసి ఒక కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా బయట పెట్టకూడదు, అది ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కానీ, లేదా ఇటు అధికారులైనా కానీ పెట్టకూడదు. ముఖ్యంగా అధికారులు అయితే మాత్రం ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడకూడదు. అది రూల్ బుక్ చెప్తా ఉంది, వాళ్ళకి అవన్నీ నిబంధనలు ఉంటాయి. అవన్నీ కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఎంతకైనా దిగజారిపోతాం, మేము చదివినటువంటి చదువు చట్టబండలైనా కూడా మాకు పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతం అయిపోయి ఉంటాము. మరి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆ 30 ఏళ్ళు మేము ఎలాగైనా కూడా హాయిగా బతికేస్తాం, లేదా మా సర్వీస్ ఇంకొంతకాలంలో అయిపోద్ది కదా, ఆ సర్వీస్ అయిపోయాక మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఏదో ఒకటి ఇవ్వకపోతాడా అని చెప్పేసని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి విషయంలో కావచ్చు, అటు రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన ఏ రకంగా దాడులు చేశారు, ఏ రకంగా రామోజీరావు గారు 86 ఏళ్ల వయసు అప్పుడు ఆయన అనారోగ్యంతో ఉండి నేను విచారణకి రాలేను అని చెప్తే ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఇంట్లో సిఐడి పోలీసులు ఏ రకంగా కెమెరాలు పెట్టేసేసి ఆయన ఏంటి నన్ను చంపేస్తారా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి క్రమంలో కూడా ఎలాంటి కనికరం లేకుండా మనం చేస్తోంది అధికార దుర్వినియోగం కదా, మనము అధికారంలో ఎంత బాధ్యతగా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. అలాంటి ఎన్ సంజయ్ ఆ సిఐడి పదవిని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర అలా తాకట్టు పెట్టేసినట్టుగా, ఆయనకు పాదాక్రాంతం చేసినట్టుగా వ్యవహరించినటువంటి ఎన్ సంజయ్ కూడా
కూటమి ప్రభుత్వం వచ్చాక మరి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక చూస్తే కాంతిరా నటాటా, అలాగే పాల్రాజు, కొల్లి రఘురామరెడ్డి, ముఖ్యంగా ఈ కొల్లి రఘురామరెడ్డి ఈయన గురించి కూడా చెప్పుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసేటువంటి సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్లు ఏంటి, ఆధారాలు ఏమిటి, అవైనా చూపించండి, లేదా నన్ను అరెస్ట్ చేస్తున్నందుకు నాకు వారెంట్ అయినా ఇవ్వండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాకు చెప్పాలి కదా అంటే మాకు అవన్నీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా పై అధికారులు మాకు ఆదేశాలు జారీ చేశారు, మీరు వస్తారా మేము అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటారా అని చెప్పి ఆయన బస్సులో ఆయన ఏమీ దేశం దాటి వెళ్ళిపోవట్లేదే, ఆయన పైన లుకౌట్ నోటీసులు లేవే, రెడ్ కార్నర్ నోటీసులు లేని న్యాయస్థానం కూడా ఆయన పైన ఇష్యూ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే దేశం విడిచి బయటకు వెళ్ళాలి అంటే కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకుని జడ్జి గారి ముందు వాళ్ళ అనుమతి తీసుకుంటే కానీ వెళ్ళలేని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబ సభ్యులకు అలాంటి పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు Z+ సెక్యూరిటీలో ఉన్నారు, టాప్ సెక్యూరిటీ, దేశంలో ఉన్నటువంటి టాప్ సెక్యూరిటీ ఆయనకు ఉంది. ఆయన ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రతిదీ షెడ్యూల్ అయి ఉంటుంది. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి వెళ్ళి NSG పోలీసులు వారిస్తున్నా కూడా వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయన్ని డోర్ కొట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. 53 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కొల్లి రఘురామరెడ్డి అధికార దుర్వినియోగానికి మీరు వస్తారా మీ బస్సుకి మేము చైన్లు కట్టి లాక్కెళ్ళాలా అని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడ్డారు. అరే చంద్రబాబు నాయుడు గారి పక్కన లాయర్లు మాట్లాడుతూ ఉంటే మీరు అడ్డంగా దొరికిపోయారు, మీకు ఇంకేం చెప్పుకోవడానికి లేదు, ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఆ తర్వాత మీకు ఆధారాలు చూపిస్తాం, మీకు అప్పుడు చూపిస్తాం అరెస్ట్ చేసిన తర్వాత అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి కొల్లి రఘురామరెడ్డి మరి ఏ రకంగా ఆ రోజున మిడిసిపాటుతోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, మనకేం అవ్వదులే, మనల్ని జగన్మోహన్ రెడ్డి కలకాలం కాపాడుతాడు అని అనుకున్నారు. కానీ ఏమైంది, ఈ రోజున కట్ చేస్తే వాళ్ళు విర్రవీగినంత సమయం పట్టలేదు, మళ్ళీ గోడ కొట్టిన బంతిలా ఈ రోజున అధికారం మళ్ళీ కూటమి చేతికి వచ్చింది. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కొల్లి రఘురామరెడ్డి కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక చూస్తే అమ్మిరెడ్డి అంగళ్ళ దగ్గర ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టించినటువంటి ఘటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు 300 మంది పైన కేసులు పెట్టించినటువంటి అంశంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు అమ్మిరెడ్డి గారు. అలాగే విజయారావు, విశాల్ గున్ని, అలాగే అంబురాజన్ KAKN IPS అధికారి, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పాటిల్, ఇలాగా ఈ 16 మంది అధికారులు కూడా ప్రస్తుతం పోస్టింగ్ దొరక్క కూటమి ప్రభుత్వంలో పోస్టింగుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి పోస్టింగ్లు ఎందుకు రావట్లేదు అంటే మరి గడిచిన 5 ఏళ్ళు ఆనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రూల్ బుక్ ఒకటి చెప్తా ఉంటే వాళ్ళకి సర్వీస్ రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్ బుక్లో కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. అవి ఏంటి అంటే మనం అంటే ఆ అధికారి ఎవరైనా కానీ IAS కానీ IPS అధికారులు కానీ వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. వాళ్ళు ఏ ఒక్క పొలిటికల్ ఎజెండాతోటో లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకో లేదంటే వాళ్ళ ప్రలోభాలకో తలొగ్గి పని చేయకూడదు. వాళ్ళు నిత్యం నిష్పక్షపాతంగా ప్రజల కోసం చట్టం న్యాయం అన్నదానికి కట్టుబడి నిబద్ధతతోటి పని చేయాలి అని చెప్పి వాళ్ళకి సర్వీస్ రూల్స్లో రూల్ బుక్ చెప్తా ఉంటుంది. కానీ ఈ 16 మంది అలా పనిచేశారా? ఏ ఒక్కళ్ళు కూడా ఈ 16 మందిలో ఏ ఒక్కళ్ళు కూడా నిబంధనలను పాటించినటువంటి పరిస్థితులు లేవు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఈ చదువుకుని పదవుల్లోకి వచ్చామన్నట్లుగా ప్రలోభాలకో లేకపోతే మా కెరీర్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి మాకు పొలిటికల్గా మాకు ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, ఎమ్మెల్యే టికెటో MP టికెటో ఇస్తాడు, అది పట్టుకుని మళ్ళీ మేము ఊరేగచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగిపోయినటువంటి వ్యక్తులు, అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి కూటమి పార్టీలు అధికారంలోకి రాకముందే ఎన్నికలకి ముందే చెప్పాయి, మీరు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా పనిచేయండి, మీరు చట్టానికి అనుగుణంగా నిబంధనల మేరకు పనిచేయండి, లేకపోతే రేపు మేము అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన ప్రతి ఒక్కళ్ళ తప్పుల్ని కూడా బయట పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి హెచ్చరించారు. అయినా మాట వినలేదు వీళ్ళెవ్వరూ కూడా. వీళ్ళు విర్రవీగిపోతానే ఉన్నారు. ఆఖరి క్షణం వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా మళ్ళీ తీసుకొచ్చి ఆ కుర్చీలోనే కూర్చోబెట్టాలి అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తూ నాశనం, అభివృద్ధి అనేటువంటిది లేకుండా రాష్ట్రం నాశనం అవ్వడంలో వీళ్ళంతా కూడా ఒక కీలక భూమిక పోషించారు. వీళ్ళ భాగస్వామ్యం ఉంది అందులో. అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు.
కేవలం వీళ్ళందరినీ కూడా హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే మరి అధికారులు అన్నాక ఈ పోస్టింగ్ రానటువంటి వాళ్ళు వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోయినా జీతం అయితే వస్తూనే ఉంటుంది కదా. మరి జీతం తీసుకుంటున్నప్పుడు ఒక ఉద్యోగి ఒక సామాన్య వ్యక్తిగా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ఎక్కడ చేయాలి? మీరు ఆఫీస్కి వెళ్ళి చేయాలి. ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున సాయంత్రం వరకు ఉండి మళ్ళీ సాయంత్రం రావాలి, మీ పని మీరు చేయాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళకి పోస్టింగ్ లేదు కాబట్టి వీళ్ళని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పొద్దున్న లేస్తే వెళ్ళాలి కదా డీజీపీ కార్యాలయానికి. కానీ వీళ్ళెవరూ డీజీపీ కార్యాలయాలకు వెళ్ళరు. వీళ్ళంతా కూడా ఈ పోస్టింగ్ లేని టైంలో ఇప్పుడు షికార్లు తిరుగుతారనమాట, టూర్లు తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ కింద భావించట్లేదు. వీళ్ళంతా కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేసుకునే పీరియడ్ లాగా, అదేదో పిక్నిక్ టైం లాగా వీళ్ళంతా ఫీల్ అవుతూ ఉంటే వీళ్ళందరిపైన నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఒక ఆదేశాలు జారీ చేశారు. ఏమిటి ఆదేశాలంటే ఇదిగోండి ఇక్కడ, ఇది సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఐపీఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఇష్యూడ్ అని చెప్పి ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చారు. ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ ద ఎన్క్లోజ్డ్ లిస్ట్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ office of DGP AP Mangalagiri regularly at 10 a.m. and sign in the attendance register available in the officers waiting room. The officer should also sign in the attendance register before leaving the office after office hours without fail. They are also instructed to be readily available to attend to any urgent work assigned by the undersigned. ఇది ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆయన ఆదేశాలు అనమాట. ఏమిటి అంటే ఎవరైతే పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో, మీరు ఆఫీసులకు రావట్లేదు, అయినా జీతాలు తీసుకుంటున్నారు, పోస్టింగులు కావాలి అంటున్నారు. ఏ రకంగా ఇస్తాము? మీరంతా కూడా ఇక మీదట రేపటి నుంచి ఉదయం 10 గంటలకి డీజీపీ కార్యాలయానికి రావాలి. మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు, మీకు పోస్టింగ్ ఇవ్వలేదు అంతే. మిమ్మల్ని ఏం సస్పెండ్ చేయలేదు, మిమ్మల్ని ఏదో తీసి పడేయలేదు. అసలు వాస్తవానికైతే కనుక 16 మంది చేసినటువంటి పనులకి రూల్ బుక్ ప్రకారమే, సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళని అసలు పూర్తిగా డిస్మిస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రూల్ బుక్ అదే చెప్తుంది, వాళ్ళ సర్వీస్ రూల్స్ అవే చెప్తాయి. పొలిటికల్ ఎజెండాలతో పనిచేశారు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయి పొలిటికల్ సర్వెంట్స్లా బిహేవ్ చేశారు గడిచిన 5 ఏళ్ళు. రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తూ వచ్చారు. అరే, ప్రభుత్వంలో అంతర్భాగం పోలీస్ వ్యవస్థ, కానీ ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తూ వైసీపీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లాగే పనిచేశారు. అలాంటి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేసేటువంటి అవకాశం రూల్ బుక్ ప్రకారం ఉంది. అయినా కూడా అలా చేయలేదు. ఈ రోజున పోస్టింగుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారు? 10ంటికి వచ్చి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయండి అన్నారు. ఏ ఉద్యోగి అయినా కూడా జీతం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అరే ఇవాళ నేను మా ఆఫీస్కి వస్తే నేను మా ఆఫీస్లో రిజిస్టర్లో సంతకం చేస్తాను రోజు, ఎందుకంటే మాకు అదొక రూల్ ఉంది, మేము చేస్తాం. ఇది అలాగే ప్రతి ఉద్యోగి కూడా చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఆయన చెప్పి ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే, దే ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు బీ రెడీలీ అవైలబుల్ టు అటెండ్ టు ఎనీ అర్జెంట్ వర్క్ అసైన్డ్ బై ద అండర్సైన్డ్. అంటే మీరు అందుబాటులో ఉండండి, ఉదయం 10 గంటలకి రండి, వచ్చి మీరు రిజిస్టర్లో సంతకం చేయండి, అలాగే వెళ్ళేటప్పుడు మీరు సంతకం చేసి వెళ్ళండి. అంతేకాకుండా నిత్యం అందుబాటులో ఉండండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందనుకోండి, మీకు అప్పచెప్పాలి అని అంటే మీరు అందుబాటులో ఉండాలి కదా. మీరు ఎక్కడో పిక్నిక్లో ఉన్నాము అంటే మీకు పని ఎట్లా అప్పచెప్తాం? పోస్టింగుల గురించి ఎదురు చూస్తున్నప్పుడు మరి మీరు అందుబాటులో ఉంటే మీ పనితనం ఏ రకంగా ఉంది, మీరు పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చూస్తామని కదా చెప్తారు. అలా చూస్తున్నటువంటి క్రమంలో మీరు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి, మీరు అందుబాటులో ఉండడానికి ఇలాంటి ఒక నియమాన్ని పెడుతున్నాం, దీన్ని పాటించాలి అని చెప్పి ద్వారకా తిరుమలరావు గారు ఈ ఆదేశాలు జారీ చేశారు. మంచిదే, గుడ్, బాగుంది. అయితే దీనిపైన ఈ రోజున వైసీపీ ఏడుపు మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అసలు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, గడిచిన 5 ఏళ్ళు పోలీసులు ఇష్టారీతిలో వాడుకున్నారు. కానీ ఆఖరికి ఎన్నికలు వచ్చేటప్పటికి ఏమన్నారు? పోలీసులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వాన్ని వైపు టర్న్ అయిపోయారు, పోలీసులంతా కూడా కోవర్ట్లా తయారయ్యారని చెప్పి పోలీసుల మీదే 5 ఏళ్ళు వాడుకున్న అదే పోలీస్ వ్యవస్థ మీద విషం కక్కారు. మరి ఈ రోజున డీజీపీ గారు ఇలాంటి ఒక ఆదేశాలు జారీ చేయగానే వెంటనే వైసీపీ తెరపైకి వచ్చేసింది. వచ్చి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ ఐపీఎస్లకు ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పార్టీ రంగు పులిమి కక్ష సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్లో హాజరు వేసుకోవాలని, రోజంతా వెయిటింగ్ రూమ్లో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ తీరుపై సీనియర్ ఐపీఎస్లు మండిపడుతున్నారు. వీళ్ళకేం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపీఎస్ అధికారులకి ఏం సంబంధం? వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం ఇవ్వకపోవడం ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఏ రకంగా 5 ఏళ్ల పాటు ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారు కాదు, అనేక మంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించారు. అరే, ఆయన సర్వీస్ పీక్లో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి, సస్పెన్షన్లు పెట్టి, న్యాయస్థానాలు చెప్పినా, ట్రిబ్యునల్ చెప్పినా, యూపీఎస్సీ చెప్పినా ఎవ్వరి మాట ఖాతరు చేయకుండా ఆయన రిటైర్ అయిపోయే రోజు ఆఖరి 1 గంట ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఇదా మీ నిబద్ధత? ఇందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? ఇలా అధికార దుర్వినియోగం చేయబట్టే కదా 151 నుంచి 11 స్థానాలకి పతనం అయిపోయారు మీరు. ఈ రోజున అడుగుతా ఉన్నారు, ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపీఎస్లకి ఏమిటా సంబంధం? మీరెందుకు స్పందించాలి? అంటే వాళ్ళంతా కూడా మా వాళ్ళే అని ఒప్పుకుంటున్నారా మీరు? ఎస్, ఆ ఐపీఎస్లంతా కూడా మా వాళ్ళు, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి బందిపోటు ముఠా వాళ్ళంతా కూడా అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా? ఈరోజు మాకు ఏ సంబంధం లేదు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ మీద మీరెందుకు ట్వీట్లు పెడతా ఉన్నారు? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ 16 మంది మా కోసం మేము చెప్పినట్లుగా మేము ఆడించినట్టల్లా ఆడినటువంటి వాళ్ళు అని చెప్పి ఒప్పుకోవడమే, ఖచ్చితంగా ఇది ఒప్పుకోవడమే అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పోస్ట్ని చూస్తే కూడా అదే అర్థమవుతా ఉంది. ఇంకో పక్కన రోజంతా వెయిటింగ్ రూమ్లో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరుపై సీనియర్ ఐపీఎస్లు మండిపడుతున్నారంట. దేనికి మండిపడతారు? 5 ఏళ్ళు ఊడిగం చేసినందుకు, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినందుకు మీకు ఇదే కరెక్ట్, ఇలాంటివే కావాలి, ఇంకా ఇంతకంటే కఠినమైనటువంటి శిక్షలు పడాలి మీరు చేసినటువంటి పనులకి. కానీ ఇంకా మీకు పోస్టింగ్లు ఇవ్వకుండా జస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేయకుండాగానో డిస్మిస్ చేయకుండాగానో అలా పక్కన పెట్టారు. ఎందుకంటే మీలో కనీసం మార్పు వస్తే మళ్ళీ మిమ్మల్ని ఏమైనా వాడుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా వాడుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఐఏఎస్లని ఐపీఎస్లని అవమానించేటువంటిది కాదు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. మీరు ఆ రకంగా వ్యవహరించారు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో కానీ, అనేక మంది అధికారుల విషయాల్లో. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. ఇంకో పక్కన ఎక్కడ వాళ్ళకి మండిపడేటువంటి అవకాశం ఉంది? వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రజలకే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చి తిరిగి కనిపిస్తే, జనాల్లో తిరిగితే ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారు ప్రజలు. ఎందుకంటే అంత నిస్సిగ్గుగా, అంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాంటి వాళ్ళకి పోస్టింగులు రాకపోతే మండిపడుతున్నారంట. దేనికి మండిపడతారు? రేపు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా బయటపడ్డాక ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయి వాళ్ళకి. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి మొహమాటం కూడా ఉండదు. అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు రోజంతా వెయిటింగ్ రూమ్లో ఉండాలి అని చెప్పి డీజీపీ గారు ఆదేశాలు జారీ చేశారట. ఉదయం 10ంటికి వచ్చి రోజంతా ఉండాలని చెప్పారట. దానికి వీళ్ళకి పాపం ఎందుకో బాధ పొంగుకొస్తూ ఉంది. కానీ ఈ పోస్టులు పెట్టేవాడు కనీసం చదువుకుని ఉండడు. ఎందుకంటే చదువు సంధ్య లేనటువంటి వెధవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని మరీ ఇంకొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే డీజీపీ గారు చెప్పింది ఏమిటి? The officers in the enclosed list who are waiting for posting are instructed to attend DGP office regularly at 10 a.m. and sign in the attendance register available in the officers waiting room. The officers should also sign in the attendance register before leaving. మీరు వచ్చి సంతకం చేయండి, వచ్చాము అని సంతకం చేస్తే తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా రిజిస్టర్లో సంతకం చేయాలి. అది మీరు ఇప్పుడు వెళ్తారా, గంటకి వెళ్తారా, మధ్యాహ్నం భోజనానికి వెళ్తారా, భోజనం అయ్యాక వెళ్తారా, సాయంత్రం 6 గంటల వరకు ఉండి వెళ్తారా, ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి. ఆ రకంగా సంతకం చేసి మీరు వెళ్ళేటప్పుడు 2 సార్లు కూడా సంతకం చేయండి అని అంటే రోజంతా వెయిటింగ్ రూమ్లో ఉండమన్నారు అని చెప్పేసని అదేదో తప్పైపోయినట్లుగా మరి జీతాలు తీసుకోవట్లేదా? పోస్టింగ్ లేకపోయినా కూడా జీతాలు తీసుకోవట్లేదా? అది ఎక్కడివి డబ్బులు? ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నవే కదా. వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించి దాంతో పన్నులు కట్టి ఆ పన్నుల్లోంచి మీకు జీతాలు ఇస్తూ ఉంటే వేలకు వేలు జీతాలు తీసుకుని ఇంటి దగ్గర కూర్చుంటాం, మాకు జీతం పంపించండి, మేము పిక్నిక్లు తిరుగుతాం, జీతం పంపించండి అంటే ఊరికి తేరగా ఇస్తారా? డబ్బులు ఎవరికి తేరగా రావు కదా. అందుకే డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ రకంగా ఉంటే వీటిని కూడా వక్రీకరించి చూపించేటువంటి కుట్రలకైతే కనుక వైసీపీ కూడా తెగబడతా ఉంది. అయితే ఈ 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ రాకపోవడం పైన ఈ రకంగా పోస్టు పెట్టడం ద్వారా ఎస్ వాళ్ళంతా కూడా మా వాళ్ళే అని వైసీపీ ఒప్పుకుంది. అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారి
అనుమతి లేకుండా అయితే పడదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పేసుకున్నారు, ఈ 16 మంది గడిచిన 5 ఏళ్ళు నా కోసమే పనిచేశారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సహకరించినటువంటి అధికారులు వీళ్ళంతా నా కోసం ఊడిగం చేసినటువంటి వాళ్ళు, మరి వాళ్ళంతా నా వాళ్ళైనప్పుడు వాళ్ళకి మీరు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు అని చెప్పేసని ఒప్పుకుంటూ అడ్డంగా ఈ రకంగా ఈ యొక్క పోస్ట్ ద్వారా ఆ 16 మంది ఐపీఎస్ అధికారులు, ఎందుకంటే వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నారు, ఎందుకంటే మా తప్పు లేదు మాకు పోస్టింగ్ ఇవ్వండి, మాకు పోస్టింగ్ ఇవ్వండి అని. కానీ పోస్టింగ్ రావట్లేదు, ఇంకా వాళ్ళకి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి ఒక పోస్ట్ తోటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ చేశారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.